చాబహార్ జాహెదాన్ రైల్వే ప్రాజెక్ట్ ఎందుకు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది? ఈ 700 కిలోమీటర్ల రైల్వే మార్గం భారత వాణిజ్యం, ఇంధన భద్రత, మధ్య ఆసియా అనుసంధానాన్ని ఎలా మార్చబోతోంది? పాకిస్తాన్ను బైపాస్ చేసే ఈ వ్యూహం వెనుక అసలు జియోపాలిటికల్ లెక్కలేంటి? అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్లో ఈ ప్రాజెక్ట్ ఎంత కీలకం? భారత విదేశాంగ వ్యూహం, ప్రాంతీయ కనెక్టివిటీ, గ్లోబల్ ట్రేడ్ సమీకరణలపై దీని ప్రభావం ఏంటి? అంతర్జాతీయ రక్షణ రంగంలో భౌగోళిక వ్యూహాత్మక రవాణా తంత్రంలో శత్రుదేశాల గుండెలు దడ పుట్టేస్తూ సరికొత్త ప్రపంచ వాణిజ్య సమీకరణలకు అత్యంత ప్రతిష్టాత్మక వేదికగా మారుతోంది నవభారత్. భారతదేశపు స్వతంత్ర వ్యూహాత్మక సార్వభౌమాధికారాన్ని అత్యున్నత ప్రపంచ నాయకత్వ స్థాయికి తీసుకెళ్లే ఒక చారిత్రాత్మక ఆర్థిక రవాణా విప్లవానికి ప్రధాని నరేంద్ర మోదీ దర్జాగా నాంది పలికారు. ఇరాన్లోని వ్యూహాత్మక చాబహార్ పోర్టు నుంచి జాహేదాన్ వరకు నిర్మించ తలపెట్టిన 700 కిలోమీటర్ల సుదీర్ఘ రైల్వే కారిడార్ ప్రాజెక్టును భారత్ శరవేగంగా పునరుద్ధరిస్తుండడం అంతర్జాతీయ రక్షణ దౌత్య వేదికలపై ఊహించని వ్యూహాత్మక చర్చలకు దారితీసింది. అదిరేది లేదు, బెదిరేది లేదు అనే తిరుగులేని నవభారత పంతంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సాగుతున్న ఈ అత్యంత ప్రభావవంతమైన రవాణా వ్యూహం వాషింగ్టన్ విధించే ఆర్థికాంక్షల బ్లాక్మెయిల్ రాజకీయాలను ముఖంపైనే తిరస్కరించి జాతీయ ప్రయోజనాలకే 100% ప్రాధాన్యాన్ని కల్పించింది. తద్వారా వాషింగ్టన్ వంటి శక్తులు నడిపించే కపట నాటకాలకు, వారి అంతర్గత రాజకీయ మార్కెటింగ్ కు గట్టి వ్యూహాత్మక ఎదురుదెబ్బ కొట్టింది. ట్రంప్ పరిపాలన నుంచి చాబహార్ జాహెదాన్ రైల్వే ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనట్లు అంతర్జాతీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. భారత్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తే ఆర్థికాంక్షలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాల మధ్య కూడా దేశీయ ఇంధన భద్రత, ప్రాంతీయ అనుసంధానం, జాతీయ ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఇలాంటి రాజీ ఉండదనే సంకేతాన్ని భారత ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చింది. చాబహార్ ప్రాజెక్టు భారత వ్యూహాత్మక ప్రాధాన్యంలో ఒకటిగా కొనసాగుతుందని అధికార వర్గాల నుంచి పలుమార్లు స్పష్టం చేయబడింది. ఈ ప్రాజెక్టు కొనసాగితే భారత్, అమెరికా మధ్య దౌత్యపరమైన భిన్నాభిప్రాయాలు మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు పాశ్చాత్య విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో సార్వభౌమ నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకునే హక్కు భారతదేశానికే ఉందని వైఖరి స్పష్టంగా ప్రతిఫలించింది. ఈ పరిణామాలు మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని విమర్శించిన పాశ్చాత్య వర్గాలకు గట్టి రాజకీయ ప్రత్యుత్తరంగా నిలిచింది. అసలు ఈ ఆకస్మిక అమోఘమైన చాబహార్ జాహెదాన్ 700 కిలోమీటర్ల రైల్వే అనుసంధానాన్ని క్షేత్రస్థాయి వాస్తవ కోణంలో పరిశీలిస్తే ఇది భారతదేశపు సరిహద్దు రక్షణకు, అంతర్జాతీయ వాణిజ్య భద్రతకు ఒక అభేద్యమైన వ్యూహాత్మక శక్తిగా అవతరిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్ కేవలం రైల్వే పట్టాలు వేయడం లేదు, హిందూ మహాసముద్రం నుంచి మధ్య ఆసియాకు ఒక తిరుగులేని ఆర్థిక కారిడార్ను నిర్మిస్తోంది. అయితే ఈ విజయాన్ని చూసి ఓర్వలేని కొందరు అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషకులు, పాశ్చాత్య మేధావులు భిన్నమైన వాదనలను తెరపైకి తెస్తున్నారు. ఇరాన్తో భారతదేశం ఇలాంటి బహిరంగ రవాణా దౌత్యాన్ని నడపడం వల్ల అమెరికా తన దౌత్య బంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని, దీనివల్ల పాశ్చాత్య దేశాలతో ఉన్న వ్యూహాత్మక రక్షణ ఒప్పందాలు ప్రభావితమవుతాయని ప్రచారం చేస్తున్నారు. కానీ పాశ్చాత్య శక్తులు నడిపిస్తున్న ఈ ప్రచారాలు భారతదేశం తమ ఆధిపత్యానికి లొంగడం లేదనే అక్కసుతో చేస్తున్న తప్పుడు ప్రచారాలు మాత్రమే. ఎందుకంటే ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన రూపాయి, యెన్, స్థానిక కరెన్సీ వాణిజ్య విధానాల తరహాలోనే అంతర్జాతీయ రవాణా రంగంలోనూ భారత్ తనదైన ముద్ర వేస్తోంది. ఈ రైల్వే నిర్మాణంలో అమెరికా బెదిరింపులకు లొంగకుండా 700 కిలోమీటర్ల మేర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ ఏ బాహ్య శక్తి భారత్ను నిర్దేశించలేదనే శక్తివంతమైన రాజకీయ సందేశాన్ని మోదీ ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ నాయకులకు స్పష్టం చేశారు. అమెరికా డాలర్ ఆధిపత్యం, ఆంక్షల రాజకీయాలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే దిశగా ఈ ప్రాజెక్టు ఒక కీలక అడుగుగా మారుతుంది. ఈ అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్లో ఈ 700 కిలోమీటర్ల రైల్వే లైన్ అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన మైలురాయిగా మారబోతోంది. ఈ కారిడార్ ద్వారా భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలు, అలాగే యూరేషియన్ మార్కెట్లకు అత్యంత వేగవంతమైన, సురక్షితమైన ప్రవేశ మార్గం లభిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన దశాబ్ద కాలంగా అంతర్జాతీయ రవాణా రంగంలో కొనసాగుతున్న గ్లోబల్ రీఅలైన్మెంట్ విప్లవం సృష్టిస్తున్న ప్రభంజనం ఇదే. నేడు భారతదేశాన్ని అంతర్జాతీయ వాణిజ్య సార్వభౌమత్వంలో ప్రపంచ శక్తిగా నిలబెడుతున్న వాస్తవం ఇదే. ఈ సరికొత్త రవాణా వ్యవస్థ ద్వారా రష్యా, యూరప్ దేశాలకు సరుకు రవాణా చేసి
చేసే సమయం ఏకంగా 40% వరకు, రవాణా ఖర్చులో 30% వరకు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ సరికొత్త వ్యూహాత్మక రవాణా కవచం శత్రువుల ఊహకు సైతం అందని అజేయ ఆర్థిక సామర్థ్యాన్ని భారతదేశానికి అందిస్తోంది. ఒకవైపు రష్యా, ఇరాన్ దేశాలతో చారిత్రాత్మక రవాణా సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు పాశ్చాత్య దేశాల ఆంక్షల బెదిరింపులను అత్యంత చాకచక్యంగా ఎదుర్కొంటోంది నవభారతం. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా విధానాలు కేవలం సోషల్ మీడియా ప్రకటనలకు, ఎన్నికల రాజకీయాలకు పరిమితమై గెలగెలలాడుతున్న తరుణంలో ప్రధాని మోదీ నిశ్శబ్దంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులను పునర్వ్యవస్థీకరిస్తూ భారతదేశాన్ని బహుళ ధ్రువ ప్రపంచ క్రమంలో ఒక నయా సూపర్ పవర్ గా ఆవిష్కరిస్తున్నారు. మోదీ ప్రదర్శించిన ఈ రక్షణ రవాణా రంగాల సమన్వయ వ్యూహం నవభారత దౌత్య చరిత్రలో ఒక అద్వితీయ సువర్ణాధ్యాయంగా నిలిచిపోనుంది. ఈ గ్లోబల్ చాబహార్ మొమెంటం వల్ల భారతదేశానికి దక్కే అతి పెద్ద వ్యూహాత్మక విజయం మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ప్రాంతీయ భూ రవాణా మార్గాల్లో సమర్థవంతంగా బైపాస్ చేయడం. ఇప్పటివరకు మధ్యాసియా దేశాలకు వెళ్లాలంటే పాకిస్తాన్ భూభాగంపై ఆధారపడాల్సిన పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యూహాత్మక దౌత్యంతో శాశ్వతంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. పాకిస్తాన్ ప్రపంచ వాణిజ్య పటంలో ప్రత్యామ్నాయ మార్గాలతో పక్కకు నెట్టేస్తూ భారత్ నేరుగా సముద్ర రైలు మార్గాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్, మధ్యాసియా ప్రాంతాలతో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తోంది. దీనివల్ల పాకిస్తాన్ నౌకాశ్రయాలు, భూ రవాణా మార్గాల వ్యూహాత్మక ప్రాధాన్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాధాన్యంపై కూడా దీని ప్రభావం ఉండొచ్చని అంతర్జాతీయ వ్యూహాత్మక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆధునిక ప్రపంచ రక్షణ, వాణిజ్య రంగాల్లో కేవలం ప్రచార రాజకీయాలతో లేదా అగ్రరాజ్యాల బెదిరింపులతో ఏ దేశాన్ని దీర్ఘకాలం ప్రభావితం చేయడం సాధ్యం కాదు. దౌత్య పరిపక్వత, సాంకేతిక సామర్థ్యం, క్షేత్రస్థాయి మౌలిక సదుపాయాలు, అలాగే స్థిరమైన వ్యూహం కలిగిన దేశాలే అంతర్జాతీయ వేదికపై ప్రభావాన్ని చూపగలవు. మోదీ మార్కు దౌత్య నైపుణ్యంతో భారత్ ముందుకు తీసుకువెళ్తున్న ఈ కనెక్టివిటీ వ్యూహం ప్రపంచ వాణిజ్య సమీకరణాల్లో కొత్త మార్పులకు దారితీస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బహుళ ధ్రువ ప్రపంచ క్రమం శరవేగంగా రూపుదిద్దుకుంటున్న ప్రస్తుత తరుణంలో భూమి, సముద్రం, ఆకాశం, అంతరిక్షం రవాణా రంగాల్లో స్వతంత్ర వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని భారతదేశం మరింత బలోపేతం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వికసిత భారత్, సురక్షిత భారత్ సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ వ్యూహాత్మక ప్రయాణం భారతదేశ గ్లోబల్ పాత్రను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళుతుంది. చాబహార్ జాహిదాన్ రైల్వే ప్రాజెక్టు కేవలం ఒక రైల్వే లైన్ కాదు, భారతదేశ దీర్ఘకాలిక వ్యూహాత్మక, ఆర్థిక, భౌగోళిక దిశను ప్రభావితం చేసే కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. ప్రాంతీయ అనుసంధానం, ఇంధన భద్రత, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు, బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థలో భారత పాత్రను మరింత బలోపేతం చేసే అవకాశాన్ని ఇది అందిస్తోంది. ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో దక్షిణాసియా, మధ్యాసియా వాణిజ్య సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తుందో ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.